డిసెంబర్ 30వ తారీఖు సోమవారం రోజున సోమవతి అమావాస్య రానుంది. ఈ సోమవతి అమావాస్య సామాన్యమైనది కాదు. సోమవతి అమావాస్య రోజున ఎవరైతే బియ్యం డబ్బాలో కేవలం ఇది ఒక్కటి వేస్తారో వారు తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం వచ్చి పడుతుంది. అంతేకాదు వారికి ఎప్పుడూ కూడా ధనానికి కానీ ధాన్యానికి కానీ లోటు అనేది ఉండదు. ధనధాన్యాలు పుష్కలంగా ఉంటాయి. ఇక ఈ యొక్క శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున చేసే కొన్ని పరిహారాలు అనేవి ఖచ్చితంగా మన జీవితంలో నుండి అన్ని రకాల దరిద్రాలను తొలగిస్తూ ఉంటాయి. అంతేకాదు కొన్ని పరిహారాలు అనేవి మన యొక్క జీవితాన్ని మారుస్తూ ఉంటాయి. అలానే మనకు ఈ యొక్క 2024వ సంవత్సరంలో ఇక చివరి అమావాస్య, ఈ చివరి అమావాస్య కూడా సోమవారంతో కలిసి వస్తుంది. సోమవారంతో అమావాస్య కలిసి వస్తే దానిని సోమవతి అమావాస్య అని పిలుస్తూ ఉంటారు. ఈ సోమవతి అమావాస్య అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది. సోమవతి అమావాస్య రోజున చేసేటటువంటి ప్రతి పూజ పరిహారము మన జీవితాన్ని పూర్తిగా మారుస్తూ ఉంటుంది. అంతేకాదు సోమవతి అమావాస్య రోజున బియ్యం డబ్బాలు ఇది వేస్తే చాలు కోటి పుణ్యాలు మూటగట్టుకున్న వారం అవుతాము. ఎందుకంటే బియ్యం డబ్బా అనేది సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానమైనటువంటిది. బియ్యం అనేవి అన్నపూర్ణ దేవికి చాలా ఇష్టం. బియ్యం డబ్బాలో లక్ష్మీదేవి మరియు అన్నపూర్ణాదేవి ఇద్దరూ కూడా కొలువై ఉంటారు. బియ్యం డబ్బాలో మనం ఈ వస్తువులను వేయటం వల్ల ఖచ్చితంగా మన దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. దరిద్రాల నుండి విముక్తి కూడా లభిస్తుంది. కనుక బియ్యం డబ్బాలో ఇది వేయాలి. ఇక బియ్యం డబ్బాలో ఇది వేయటం వల్ల మన చుట్టూ ఉండే దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోయి కోరుకున్నంత ఐశ్వర్యం అయితే వచ్చి పడుతుంది. కోరిన కోరికలు కూడా నెరవేరుతూ ఉంటాయి. అలానే మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా తప్పకుండా బియ్యంతోనే పరిహారం పూజలు చేస్తూ ఉంటాము. బియ్యం అంటే శ్రీ మహాలక్ష్మీ దేవికి చాలా ఇష్టం. మన ఇంట్లో ఎప్పుడూ కూడా బియ్యం పుష్కలంగా ఉండాలి అని మనం బియ్యంతో పరిహారాలు చేస్తూ ఉంటాము. మన ఇంట్లో ఎంత బంగారం ఉన్నా ఎంత డబ్బులు ఉన్నా ఏది ఉన్నా సరే బియ్యం అనేవి తప్పకుండా ఉండవలసింది. అలానే మనం ఎన్ని తిన్నా సరే అన్నం అనేది తినకుండా ఉండలేము. అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భావించబడుతూ ఉంటుంది. అలాంటి బియ్యం అనేవి మన ఇంట్లో ఉంటేనే అన్నం వండుకోగలం. మరి ఇలా మన ఇంట్లో బియ్యం ఉండాలి అన్నా లేదా మన చుట్టూ ఉండే దరిద్రాలు తొలగిపోయి ధనపరమైన సమస్యలు తొలగిపోవాలి అన్నా సోమవతి అమావాస్య రోజున బియ్యం డబ్బాలు ఇది వేయాలి. సోమవతి అమావాస్య అనేది పవిత్రమైనటువంటిది. ఈ సోమవతి అమావాస్య రోజున పరమేశ్వరుణ్ణి అభిషేకించి గోమాతకి ఏదైనా ఆహారాన్ని తినిపిస్తే గనక మనపై ఉండే గ్రహాల దోషం కావచ్చు, నెగటివ్ శక్తులు కావచ్చు, దుష్ట శక్తులు కావచ్చు తొలగిపోతాయి. ఈ దుష్ట శక్తుల దుష్ప్రభావాల నుండి బయటికి రాగానే జీవితం అనేది మనకు నచ్చిన విధంగా మారిపోతుంది. అంటే చాలా మందికి ధనపరమైన సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ ధనపరమైనటువంటి సమస్యలను తొలగించుకోవటం కోసం ఈ పరిహారాలు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. అయితే ఈ పరిహారాలు తప్పకుండా మన జీవితంలో ఉండే చీకటిని తొలగిస్తాయి. మన చుట్టూ ఉండేటటువంటి దరిద్రాలను తొలగిస్తాయి. దుష్ట శక్తుల ప్రభావాన్ని తొలగిస్తాయి. అయితే ఈ పరిహారాన్ని ఈ శక్తివంతమైన అమావాస్య 2024వ సంవత్సరంలో చివరి అమావాస్య రోజున చేయాలి. ఈ పరిహారం అనేది చాలా సులువు, కానీ ఫలితం మాత్రం చాలా అద్భుతంగా చాలా గొప్పగా ఉంటుంది. అయితే ఈ యొక్క పరిహారం అనేది ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఈ అమావాస్య రోజున కొన్ని పరిహారాలు చేస్తే మన చుట్టూ ఉండే దరిద్ర శక్తులు, దుష్ట శక్తులు, నెగిటివ్ ఎనర్జీ, అలానే దానితో పాటు నరదృష్టి ఏదైతే ఉందో అదంతా కూడా తొలగిపోతుంది. ఇలా నరదృష్టిని, దృష్టి దోషాన్ని తొలగించుకొని జీవితంలో సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండగలుగుతూ ఉంటాము. అలానే మన జీవితంలో నుండి కష్టాలు తొలగిపోవటం కోసమని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. ఈ ప్రయత్నాలు కొన్నిసార్లు ఫలిస్తే మరికొన్నిసార్లు ఫలించవు, విఫలమవుతూ ఉంటాయి. అంటే మన చుట్టూ ఉండేటటువంటి దుష్టశక్తి కారణంగానే ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ దుష్టశక్తిని తొలగించుకోవటం కోసం ఈ శక్తివంతమైన అమావాస్య రోజున తప్పకుండా ఈ పరిహారం చేయండి. అంతేకాదు బియ్యం అనేవి పవిత్రమైనటువంటివి, అన్నపూర్ణాదేవి స్వరూపంగా భావించబడేవి. అలాంటి బియ్యాన్ని ఎప్పుడూ కూడా కాళ్ళ కింద వేసి తొక్కకూడదు. బియ్యాన్ని
మంచిగా పరిశుభ్రంగా ఉండే ప్రదేశంలో పెట్టాలి. బియ్యం డబ్బా చుట్టుప్రక్కల ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. బియ్యంని పురుగు పట్టకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క అమావాస్య రోజున బియ్యాన్ని పరిశుభ్రంగా చేసుకున్న తర్వాత, అంటే ఎవరికైనా పేదవారికి, అంటే చాలా పేదవారికి, ఆకలితో ఉండేవారికి బియ్యం దానం చేయాలి, లేదా అన్నమైనా దానం చేయాలి. సోమవతి అమావాస్య రోజున చేసే ఒక్క దానం కోటి దానాలతో సమానమని శాస్త్రాలు చెబుతున్నాయి. సోమవతి అమావాస్య రోజున చేసేటటువంటి ఈ ఒకే ఒక్క దానం అనేది కోటి దానాలతో సమానత్వం. రూపాయి దానం చేసినా లేదా బియ్యం దానం చేసినా మంచి ఫలితం వస్తుంది. ముఖ్యంగా సోమవతి అమావాస్య అంటే సోమవారంతో అమావాస్య కలిసి వస్తే ఆ రోజు పితృదేవతలకి ప్రీతికరమైనటువంటి రోజుగా పరిగణించబడుతూ ఉంటుంది. కనుక పితృదేవతలకి ఇష్టమైనటువంటి ఈ రోజున ఎవరైతే పితృదేవతలకి తర్పణాలను సమర్పిస్తారో, లేదా వారి పేరు మీద కాకులకి, కుక్కలకి, మూగ జీవులకి ఆహారాన్ని పెడుతూ ఉంటారో, అలాంటి వారికి కూడా కోరుకున్నంత ధనం అనేది వచ్చి పడుతుంది. అంతేకాదు వీరికి అంటే పితృదేవతల యొక్క ఆశీస్సులు కలుగుతూ ఉంటాయి. పితృదోషాలు తొలగిపోతాయి. పితృదోషాల వల్ల చాలా రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. కుటుంబంలో గొడవలు, పిల్లలు చెప్పిన మాట వినకపోవటం, మొండిగా ప్రవర్తించటం, డబ్బు చేతిలో నిలకడగా ఉండకపోవటం, అనారోగ్య సమస్యలు అధికమైపోవటం వంటి అనేక రకాల సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. అలాంటి వాటి నుండి విముక్తిని పొందాలి అంటే ఈ యొక్క అమావాస్య రోజున పితృదేవతల పేరు మీద తర్పణాలు వదిలివేసి మూగజీవులకి ఆహారాన్ని పెట్టాలి. అలానే పేదవారికి కూడా ఆహారాన్ని లేదా బియ్యాన్ని దానం చేయాలి. బియ్యం అంటే శివపార్వతులతో సమానమని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి. కనుక ప్రతినిత్యము బియ్యం కడిగే సమయంలో శివ పార్వతులను తలుచుకొని మన ఇంట్లో ఎప్పుడూ కూడా ధనం ధాన్యం పుష్కలంగా ఉండాలి అని వేడుకొని బియ్యాన్ని పెట్టి బియ్యాన్ని కడిగి అన్నం వండాలి. అలానే మనం బియ్యం తెచ్చిన అంటే బియ్యం నెలకి ఒకసారి తెస్తూ ఉంటాం కదా, అలా తెచ్చిన మరుక్షణం నుండి బియ్యంని గుప్పెడు గుప్పెడు తీసి పక్కన పెట్టాలి. అలా మనం ఎప్పుడు గుప్పెడు గుప్పెడు బియ్యాన్ని పక్కన పెట్టిన తర్వాత అందులో కొన్ని బియ్యాన్ని తీసి, అంటే మనకు బియ్యం అనేవి నెల పూర్తయ్యేసరికి 1 కేజీ వరకు తయారవుతాయి. అలా తయారైన వెంటనే వాటిని పేదవారికి దానంగా ఇవ్వాలి. ఇలా బియ్యాన్ని దానంగా ఇవ్వటం వల్ల మనం నెలంతా కూడా అన్నదానం చేసినంత పుణ్య ఫలితం కలుగుతుంది. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది అంటూ ఉంటారు పెద్దలు. అలా అన్నదానం అనేది చేయటం వల్ల మనకు ఖచ్చితంగా మంచి ఫలితం అనేది లభిస్తుంది. అన్నదానం చేయటం వల్ల సకల దరిద్రాలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఇలా అమావాస్య రోజు, నెలకి ఒకసారి అమావాస్య రోజున బియ్యాన్ని ఇలా దానం చేయాలి. అలానే బియ్యాన్ని ఎప్పుడు పొరపాటున కూడా కాళ్ళ కింద వేసి అస్సలు తొక్కకూడదు. చాలా మంది అన్నాన్ని వృధా చేస్తూ ఉంటారు. అలా అన్నాన్ని కూడా వృధా చేయకూడదు. అలానే రాత్రి సమయంలో తప్పకుండా బియ్యాన్ని అంటే అన్నాన్ని వండిన దాన్ని కొద్దిగైనా పక్కన పెట్టాలి. చాలా మంది ఇంట్లో అన్నం వండి రాత్రి అంట్లు కడిగే సమయంలో అన్నం పూర్తిగా పడవేస్తూ ఉంటారు. అలా అన్నాన్ని కొంచెం కూడా లేకుండా ఉంచకూడదు. అంటే రాత్రి సమయంలో పితృదేవతలు, లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అని పెద్దలు చెబుతూ ఉన్నారు కనుక ఆ సమయంలో అన్నాన్ని కొంచెమైనా సరే ఇంట్లో ఉంచాలి అని పండితులు చెబుతూ ఉన్నారు. అలానే రాత్రి సమయంలో గ్యాస్ స్టవ్ ని శుభ్రంగా చేసుకోవాలి. గ్యాస్ స్టవ్ పై ఉన్న పాల మరకలు, కూర మరకలను తుడిచివేయాలి. ముఖ్యంగా ఈ అమావాస్య రోజున గ్యాస్ స్టవ్ కింద మట్టి పాత్రలో దొడ్డు ఉప్పుని పోసి గ్యాస్ స్టవ్ కింద పెట్టి మరుసటి రోజు ఆ ఉప్పుని నీటిలో వేసి కరిగించటం వల్ల మన చుట్టూ ఉండే దరిద్రం, మన ఇంట్లో ఉండే నెగిటివిటీ అంతా కూడా తొలగిపోతుంది అని, మనకు లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ధనానికి, ధాన్యానికి లోటు ఉండదు అని పండితులు చెబుతూ ఉన్నారు. అయితే మరి ఈ యొక్క శక్తివంతమైన సోమవతి అమావాస్య రోజున బియ్యం డబ్బాలో ఏది వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇలా బియ్యం డబ్బాలో వేస్తే చెప్పుకోలేని కష్టాలు, అప్పులు, ఆర్థిక సమస్యలు, ధనపరమైన సమస్యలు, డబ్బు చేతిలో నిలవకపోవటం, దృష్టి దోషం, నెగిటివిటీ, నకారాత్మక శక్తి, అనారోగ్య సమస్యలు, ఇలా ప్రతి సమస్య కూడా తొలగిపోయి డబ్బు అనేది ఎల్లవేళలా మన చేతిలో ఉంటుంది అని పెద్దలు చెబుతున్నారు. అయితే మరి ముందుగా ఇప్పుడు బియ్యం డబ్బాలో ఏది వేయాలో తెలుసుకుందాం. దీనికోసం ఒక పసుపు రంగులో ఉండే కొత్త వస్త్రాన్ని తీసుకోండి. కొత్తగా ఉండే అంటే నూతన వస్త్రాన్ని తీసుకోండి.
మరి ఈ పరిహారాన్ని నెలసరి సమయంలో ఉండే ఆడవారు చేయొచ్చా అంటే అస్సలు చేయకూడదు. ఈ పరిహారం పవిత్రమైనటువంటిది కాబట్టి చాలా పవిత్రంగానే చేయవలసి ఉంటుంది. పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంలో కొన్ని లవంగాలను తీసుకోండి. ఒక చెక్క, ఒక రూపాయి కాయిన్ ని తీసుకోండి. రూపాయి నాణెం లేకపోతే వెండి, రాగి, ఇత్తడి నాణేలను కూడా తీసుకోవచ్చు. అలా కొన్ని లవంగాలు, కొన్ని యాలకులు అంటే 5 వరకు తీసుకోవాలి. 5 లవంగాలు, 5 యాలకులు, ఒక రూపాయి కాయిన్ తీసుకొని అందులో కొద్దిగా పచ్చకర్పూరం, కొన్ని రాళ్ల ఉప్పు, కొంచెం అంతా రాళ్ల ఉప్పును వేయాలి. అలా వేసి దాంట్లో కొద్దిగా పసుపుని వేసి మూటలా కట్టి దానిని బియ్యం డబ్బాలో వేస్తే సరిపోతుంది. ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఎందుకంటే అందులో వేసిన ప్రతి వస్తువు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. అంతేకాదు మన చుట్టూ ఉండే నెగిటివిటీని తొలగించి ధాన్యాన్ని ఆకర్షిస్తుంది. అంటే మన చేతిలో డబ్బు ఉంటేనే ఎప్పుడైనా సరే ధాన్యానికి లోటు లేకుండా జీవించగలుగుతాము. ధనానికి, ధాన్యానికి లోటు లేకుండా జీవించాలి అంటే బియ్యం డబ్బాలో అమావాస్య రోజున, అందులోనూ సోమవతి అమావాస్య రోజున ఇది వెయ్యండి. ఆ తరువాత దీనిని ఎప్పుడు తీయాలి అంటే 15 రోజులు పూర్తయిన వెంటనే ఆ మూటను ఏదైనా చెట్టు మొదట్లో పెట్టేసి మీ కోరికను చెప్పుకోండి. తప్పకుండా మీ సమస్యలు అన్నీ తొలగిపోతాయి. తెలుసుకున్నారు కదా ఎంతో శక్తివంతమైనటువంటి సోమవతి అమావాస్య రోజున బియ్యం డబ్బాలో ఏది వేయాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.